Dear friends, welcome to Biblical Parivartana once again for daily devotions. సెప్టెంబరు 16వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2వ సమూయేలు 12వ అధ్యాయం. ఆయన రోత హృదయుడు కదా, దేవుని హృదయానుసారుడు ఎట్లా అయ్యాడు అనేటువంటి ప్రశ్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 2వ సమూయేలు 12వ అధ్యాయం చదువుకుందాం. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గదర్శకుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్డలలో కానీ దేనిని ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి, అది ఆ సెంటెన్స్ పూర్తి చేసుకుందాం. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతుని. ఇది చాలదని నీవు అనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నాతాను ప్రవక్త, మళ్ళీ చదువుకుందాం ఇక్కడ. నాతాను ప్రవక్త దావీదును ఎదుర్కొన్న వివరణ కళ్ళకు కట్టినట్లుగా వివరించబడినప్పటికీ, ఏ విధంగా ప్రవక్త దావీదును ఎదుర్కొన్నాడో స్పష్టంగా ఉంది. ప్రవక్త ఒక ప్రక్క ధైర్యంతో ఉన్నట్లుగాను, మరొక ప్రక్క ఏ విధంగా ఆయన చెప్పిన కథ అంతము కానున్నదో తెలియని సందిగ్ధావస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎట్లా అంతం అవుతుంది, ఏ విధంగా దావీదు ఆయన రెస్పాండ్ అవుతాడు అనేది తెలియదు. ఆ విధంగా సందిగ్ధావస్థితిలో ఉన్నట్లుగా ఉంది. ఈ విధంగా తప్ప మరి ఏ విధంగా నిరంకుశ రాజు యొక్క పాపమును ఎదుర్కొనగలడు అంటే డైరెక్ట్గా చెప్పలేడు, ఒక కథ రూపంలో చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన నిరంకుశ రాజుగా ఉన్నాడు. అప్పుడు మరి ఆయన చెప్పిందే చేయాలి అనేటువంటి పరిస్థితి కదా. ఆ విధంగా ఉన్నటువంటి రాజు, ఆ అధికారం కలిగినటువంటి రాజుకి ఆయన పాపాన్ని ఏ విధంగా ఎత్తి చెప్పాలి?
ఈ అధ్యాయంలో కొన్ని అంశాలను మనం ధ్యానించాలి. అది 13 వరకు చదువుకుందాం. 8 వరకు చదువుకున్నాం కదా, 13 వరకు చదువుకుంటే అప్పుడు అర్థమవుతుంది. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసితునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అది సీక్రెట్. మొదటి విషయం గమనించాల్సింది, దావీదు సౌలుకు మధ్యనున్న ప్రాథమిక ఫండమెంటల్ వ్యత్యాసం ఇప్పుడు తేటతెల్లంగా కనిపిస్తుంది. అధికార దుర్వినియోగానికి ఇద్దరు పాల్పడ్డారు, సౌలు దావీదు కూడా. వారిని గద్దించినప్పుడు వారు స్పందించిన తీరులో వ్యత్యాసం, తేడా కనిపిస్తుంది. సౌలు పాపాన్ని సమూయేలు ఎత్తి చెప్పినప్పుడు ఆయన కలవరపడ్డాడు కానీ పశ్చాత్తాపడలేదు. సౌలు పరిపాలనా విధానాన్ని యోనతాను ప్రశ్నించినప్పుడు ఆయన యోనతాన్ని చంపడానికి చూశాడు. వీటకు యోనతాను గురి అయ్యాడు. నాతాను తన అంశాన్ని అస్పష్టంగా చెప్పినప్పటికీ, కథ రూపంలో చెప్పాడు కదా, డైరెక్ట్గా చెప్పలా. దావీదు పాపాన్ని ఆ మనుషుడవు నీవే అని నాతాను ప్రవక్త దావీదుకి వ్యక్తపరిచాడు. అయినప్పటికీ దావీదు స్పందన స్వాభావికంగా నేరుగా ఉన్నది. అయినప్పటికీ అంటే అంత అస్పష్టంగా ఉన్నప్పటికీ దావీదు ఏ విధంగా స్పందించాడు? స్వాభావికంగా, అంటే ఫండమెంటల్గా ఒక ఆ స్వభావం, ఆయన స్పందించినటువంటి స్వభావమే వేరుగా ఉంది. ఏం చెప్పాడు? నేను యెహోవా ఎదుట పాపము చేసి తిని. అది కీలకమైనటువంటి విషయం. ఆయన రోత హృదయుడు. మరి అక్కడ నిరంకుశ పరిపాలన చేసినటువంటి రీతిగా ఏదైనా చేయాలనుకున్నాడు. అలాంటి హృదయం కలిగినటువంటి వాడు మరి దేవుని హృదయానుసారుడు అని అనిపించుకోవటానికి కారణం ఇది. ఆయన పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు ఆయన పాపి అని గమనించుకుని పశ్చాత్తాపడ్డాడు. దేవుని ఎదుట నేను పాపం చేసేదని హృదయం. ఆ మాటలు సింపుల్గా ఉండొచ్చు, కానీ హృదయం నుండి వచ్చినటువంటి మాటలు, పై నుండి వచ్చినటువంటి మాటలు కాదు. సారీ అని చెప్పి నవ్వుతా చెప్పటం కాదు. ఒకరి జీవితము ఏ దిక్కులో నడుచుతున్నదో గుర్తించుటకు ఆ ప్రశ్నకు స్పందన
ఒక పరీక్షగా ఉంటుంది. ఆ మనిషివి నీవే, అది ప్రశ్న, ఆ పరీక్ష అన్నమాట. దానికి ఏ విధంగా స్పందించాడు? మనము పాప జాతికి చెందిన వారం. ఎవరు కూడాను, నేను కానీ, నువ్వు కానీ, దావీదు కానీ, సౌలు కానీ, ఎవరైనా సరే మహానుభావులు అనుకునేవాళ్ళు, వాళ్ళందరూ పాప జాతికి చెందినటువంటి వాళ్ళమే అని బైబిల్ పదే పదే చెబుతుంది. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానం ఆ ఒక్క పాప కార్యం ద్వారా మానవ జాతి అంతా కూడాను పాపులయ్యారు. స్వాభావికంగా పాపులయ్యారు. పుట్టుకతోనే పాపం చెందినటువంటి వారు. గట్టి విశ్వాసం గల మంచి వ్యక్తులు కూడా, దేవునికి హృదయానుసారుడైన దావీదు కూడా, ఆయన కూడా పాపంలో పడవచ్చును. పాపం చేయుటకు ఇది అంటే అందరూ పాపం చేస్తారండి అని సాగుగా చెప్పేది కాదు. కానీ వారు ఎవరైనా సరే, దావీదు లాంటి వాళ్ళు, వారు పాపం చేసినప్పుడు ఆశ్చర్యపడని అవసరం లేదు. గమనించండి. ఎవరైనా సరే, అంత భక్తుడైనా సరే, మనం చూసాం ఈ రీసెంట్గా భక్తులైనటువంటి వాళ్ళు, పాస్టర్లు, వాళ్ళు పాపంలో పడినప్పుడు ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకు? మనది పాప జాతి. ఒక విధంగా ఆశ్చర్యపడాలి, కానీ పాపపు జాతి. దావీదు లాంటి వాళ్ళు పాపంలో పడినప్పుడు ఆశ్చర్యపడని అవసరం లేదు, కానీ ఆశ్చర్యపడతాం మనం. దేవుని అనుభవపూర్వకంగా, గమనించండి ఈ మాటలు, దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకొనవలనని లక్ష్యపెట్టు వారు ఎప్పుడైనా తప్పనిసరిగా విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకొనవలనని లక్ష్యపెట్టు వారు, వాళ్ళు బిలీవర్స్ కదా, ఎప్పుడైనా తప్పనిసరిగా విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారు. పశ్చాత్తాపం అంటే దేవుని వైపు తిరగటం. అయితే నకిలీ క్రైస్తవులు విశ్వాసులు అనిపించుకునేటువంటి వాళ్ళు, అవిశ్వాసులు ఏం చేస్తారు? పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు, వారి పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? లెక్కలేనన్ని సాకులు చెప్పుకుంటారే కానీ వారి వ్యక్తిగతమైన నేరాన్ని ఒప్పుకొనరు. ఒకవేళ ఒప్పుకుంటే పైపోత పూసినట్లు ఒప్పుకుంటారు. నిజంగా హృదయం నుండి నిజమైనటువంటి పశ్చాత్తాపం ఉండదు. మనం గమనించవలసిన రెండవ విషయం క్లుప్తంగా చెప్పుకుందాం. ఎక్కువగా చెప్పుకోవటానికి అది సమయం చాలదు. దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు. అది అక్కడ యేసు ప్రభు దగ్గరికి పక్షవాయు కలిగినటువంటి వాడిని తీసుకుని వచ్చినప్పుడు ఆ నలుగురు స్నేహితులు ఆ మేడ మీదకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆ టైల్స్ తీసి యేసుప్రభు క్రిందకి ఒక దుప్పటి ద్వారా దించారు కదా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపం క్షమించబడును కాక అనేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, యోధా నాయకులు ఏమన్నారు? ఏంటి అని అంటుంది? పాపం క్షమించేది దేవుడే కదా. అంతవరకు రైటే. వాడు తప్పు చేసింది ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదనుకున్నారు. ఓకే, దేవుడు నిరూపించుకున్నాడు అన్నమాట. ఆయన మాటల్లో ప్రభావం ఉన్నది. ఆయన మాటలు దేవుని మాటలు అని చూపించుకుని గెటప్ అండ్ వాక్ అన్నాడు. ఆ విధంగా
లేచి నడిచాడు ఆయన. ఆ విధంగా దేవుడు చేసినప్పుడు పాపం యొక్క అసలైన శిక్ష ఏంటి? మరణం. ఆ మరణ శిక్షను విధించడు. ఓకే. మరి దావీదు చనిపోవాల్సింది. ఆయన చేసినటువంటి పాపానికి ఆయన మరణశిక్ష. అలాంటి ఘోర పాపాన్ని చేశాడు. అయితే నువ్వు 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 పశ్చాత్తాపడ్డావు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావని ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఆ మరణశిక్ష ఉండదు అని నాతాను ప్రవక్త దేవుని మాటలు చెప్పాడు. మూడవ విషయం, పాపానికి అంతిమ జరిమానా విధించకపోయినప్పటికీ, ఓకే, అంతిమ జరిమానా ఏంటి? మరణశిక్ష. అది లేకపోయినప్పటికీ పతనమైన ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే దానికి పర్యవసానం, మన పాపానికి పర్యవసానం, మనం క్షమించబడినప్పటికీ ఆ పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేకపోతాం, లేకపోవచ్చును అన్నది. ఎందుకంటే కొన్నిసార్లు అది కూడా ఉండదు, కొన్నిసార్లు ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దీని గురించి ఒక భక్తుడు ఇలస్ట్రేషన్ ఎట్లా చేస్తాడంటే, మేకును కొట్టినప్పుడు మేకు తీసినా కానీ అక్కడ రంధ్రం ఉంటుంది కదా, అదేవిధంగా పాపం చేసినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ముద్ర ఉంటుంది. మరి తాగటం వలన మన దేహంలో పాపం చేసాం. దేవుడిచ్చినటువంటి దేవాలయంగా ఇచ్చినటువంటి మన శరీరాన్ని పాడు చేసుకుని మనం తాగినప్పుడు అది పశ్చాత్తాపడి ఆ యొక్క త్రాగుడు యొక్క అలవాటుని ఆపివేసుకున్నా కానీ, దేవుడు క్షమించినా కానీ ఆయన శరీరంలో బలహీనత ఉంటుంది. ఎందుకంటే ఆ తాగిన దాని యొక్క పర్యవసానం. కాబట్టి దాన్ని కొన్నిసార్లు తప్పించుకోలేకపోవచ్చును. వీటిల్లో మూడింటిని దావీదు గురి అవుతాడు. ఏంటి? ఆయన చేసినటువంటి తప్పుకి మూడింటికి గురి అవుతాడు. మొదటిది ఏంటి? బత్షెబా గర్భంలోనున్న కుమారుడు మరణిస్తాడు. రెండవది, తన జీవితకాలం అంతయు కొట్లాటలతో యుద్ధములతో నిండుకుంటూ తన రాజ్యము స్థాపించబడింది. మూడవది, ఎప్పుడో ఒకసారి తాను కూడా మోసాన్ని రుచి చూస్తాడు. ఎందుకంటే మోసం చేసి వ్యభిచారం చేశాడు కదా, చాలా గొప్ప మోసం. దాన్ని ఆయన రుచి చూస్తాడు. అది పర్యవసానం. తన కుటుంబీకుడే తన సింహాసనాన్ని తాత్కాలికంగా ఆక్రమించుకుంటాడు. రాజపత్నిలలో శయనిస్తూ మోసపరుస్తాడు. 12-13 వచనాలు మరలా చదువుకుందాం. 12-13. పగటియందు వాడు వానితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసేటివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయుతును అనెను. నేను పాపము చేసినని దావీదు నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక్కడ పాపమునకు తగిన పర్యవసానంగా ప్రతి శిక్ష ఉంటుంది. దాని గురించి ధ్యానించండి, రీసెర్చ్ చేయండి. ఏం జరిగింది ఆయన జీవితంలో, దావీదు జీవితంలో, ఆయన చేసినటువంటి పాపానికి పర్యవసానం ప్రతిదానికి, ఏ పాపమైతే చేశాడో ప్రతిదానికి దానికి తగినట్టుగా శిక్షను కూడా అనుభవించాడు. మొదటిది వ్యభిచారానికి, ఆయన చేసిన పాపం వ్యభిచారం కదా, ఆ వ్యభిచారానికే తగిన శాస్తిగా ఉంటుంది. ఓకే.
రెండవది అంటే పత్నులతో వ్యభిచారం చేస్తారు వేరే వాళ్ళు. రెండవది యోవాబుతో రంగస్థలమునకు వెళ్లకుండా ఇంటి వద్ద నుండినందున దానికి పర్యవసానం ఏంటి? నిజంగా నెమ్మదిని వెంటాడుతున్నట్లుగా ఉంటుంది. 11:1 చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వానిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఓకే. మూడవది ఏంటి అంటే ఇక్కడ రెండవది ఇప్పుడు ఆయన ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు కదా యుద్ధానికి వెళ్లకుండా. దానికి పర్యవసానం, దానికి శిక్ష ఏంటి అని అంటే రెండవది ఇక్కడ ఏంటి? తన జీవితకాలం అంతా కొట్లాటలతో యుద్ధాలతో నిండుకుంటూ ఆయన రాజ్యం స్థాపించబడింది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అన్నమాట. ఆయన నెమ్మదిగా ఉన్నాడు, యుద్ధానికి వెళ్లకుండా ఆయన జీవితకాలం అంతా యుద్ధంతో నిండుకుంటుంది. మూడవది తాను మోసపరిచినట్లు తాను కూడా మోసమును అనుభవిస్తాడు. తన సొంత కుమారుడే ఆయన రాజ్యాన్ని ఆయన ఆక్రమించుకోవటానికి, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయన తలపడతాడు. ఆ విధంగా మోసం చేస్తాడు. ఇక్కడ నాలుగవ విషయం, అత్యంత తీవ్రమైన తీర్పుకు దావీదు ఆ విధంగా స్పందించుట ఆహ్వానించదగినదిగా ఉంటుంది. ఈ మూడు ఉంటాయా అని అంటే ఆయన స్పందించినటువంటి తీరు, నా పాపం అలాంటిది, దేవుడు ఆ విధంగా చేయటంలో తప్పేమి లేదు అని దాన్ని ఆ విధంగా స్పందిస్తాడన్నమాట. దాన్ని ఒక విధంగా ఆహ్వానించినట్టుగా ఉంటుంది. దేవుడు శక్తి లాంటి వాడు కాదు, ఆయన వ్యక్తి కాబట్టి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, దేవుడు శక్త్యా వ్యక్త్యా? ఆయన వ్యక్తి, శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు దావీదు ఏం చెప్పాడు? నేను తప్పు చేశానండి, నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు కదా. అది శక్తితో ఆ విధంగా చెప్పి ఏదో కర్మ ఇక చేసింది అనుభవిస్తాడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే అదొక ప్రిన్సిపల్. ఏది? కర్మ ప్రిన్సిపల్. నువ్వు చేసిన దాన్ని అనుభవిస్తావు. అది ప్రిన్సిపల్ని ఆ ప్రిన్సిపల్ అంటాను. నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు అనేటువంటిది ఒక శక్తి లాంటి ప్రిన్సిపల్ అన్నమాట. ఆ విధంగా దేవుడంటే ఆయన వేడుకోవటం ఎందుకు? క్షమించమని. అనుభవించాలి కదా, ఏం పాపం చేసావో దానికి అనుభవించాలి. కానీ దావీదు అట్లా చేయలేదు. ఆయన వెంటాడాడు, వేడుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన వేడుకున్నాడు, ఆయన హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమిస్తాడు అని ఆశతో, క్షమించగలడు, ఆయన వ్యక్తి, ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, నన్ను క్షమిస్తాడు అని వేడుకుంటూ ఆయన్ని వెంబడించాడు. దావీదు అంతగా దిగజారిపోయినప్పటికీ ఆయన, ఇక్కడ చూడండి, ఆయనను నిందించే అనేక మంది కంటే దేవుని గురించి ఎక్కువగా ఎరిగిన వ్యక్తి ఏ విధంగా ఎరిగి ఉన్నాడు? దేవుడు కృపా, దయ, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, కరుణామయుడు, క్షమిస్తాడు. నేను ఆయన నమ్మితే, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశానని
ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన కరుణిస్తాడు. అలాంటి కృప కలిగినటువంటి దేవుడు, ఆయన క్షమించలేనిది ఏమీ లేదు అని దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరైతే చాలామంది ఆయన నిందిస్తారు, స్కాలర్స్ కూడా ఆయన నిందిస్తారు. అంత దౌర్భాగ్యుడు, అట్లట్లా చేశాడు దావీదు మహారాజు అని ఆయన నిందిస్తారు. కానీ దావీదుకి తెలుసు ఎలాంటి వ్యక్తి. కాబట్టి ఆయన నిందించేటువంటి స్కాలర్స్ కంటే దేవుని గురించి దావీదుకి ఎక్కువగా తెలుసు. కాబట్టి ఆయన క్షమాపణ పొందాడు. కీర్తనలు 32, 1-2 వచనాలు చదువుకుందాం. ఎందుకంటే ఈ విధంగా తాను పశ్చాత్తాపడి క్షమాపణ పొందిన తర్వాత వ్రాయబడినటువంటి కీర్తన ఇది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ధన్యుడు అంటున్నాడు. కేవలము పరిహారం పొందినవాడు, క్షమింపబడిన వాడు అని అంతవరకు ఆ విధంగా అనలా. అది పోయి పాపానికి ప్రాయశ్చిత్తం దొరకటమే కాదు, పాపం క్షమించబడటమే కాదు, ధన్యత ఇచ్చాడు. చూడండి, దేవుడు ఆ విధంగా చేయగలడు. దేవుడు క్షమించలేనటువంటి పాపం ఏదీ లేదు. మనం సరైన తీరులో నిజమైనటువంటి పశ్చాత్తాప హృదయంతో ఒక వ్యక్తి వచ్చినప్పుడు దేవుడు క్షమించటమే కాదు, ధన్యతనిస్తాడు. అలాంటి వాడు ధన్యుడు. మనం ధన్యులుగా చేస్తాడు. ఎంతవరకు ధన్యులుగా చేస్తాడంటే, ఆయన పశ్చాత్తాప పడిన తర్వాత ఆయన యొక్క మాటలు ఇతరులని ఇతరులను ఆదరించేటువంటి ధన్యకరమైనటువంటి వ్యక్తిగా యెహోవా దేవుడు ఆయనని మార్చాడు. అంతకుముందు ఎవరిని ఓదార్చలేనటువంటి దావీదు మహారాజుని ఆయన మార్చి, ఆయనకు తెలుసు పాపం అంటే ఏంటో తెలుసు. అంతకుముందు ఒక విధంగా ఆయన మరి స్వనీతి కలిగి ఉండొచ్చు. నేను అన్ని విజయాలు సంపాదించాను, నేను ధర్మశాస్త్రాన్ని అవలంబించాను అనేటువంటిది. నా జీవితంలో కూడాను ఆ విధంగా దేవుడు నాకు చూపించాడు. ఎందుకంటే నేను కూడా ఆర్గ్యూ చేశాను, నాలో పాపం లేదని. పాపం లేదంటావా? చూపించాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా దావీదు మహారాజు తెలుసుకున్నాడు. ఎవరు కూడాను నేను పాపిని కాదు అని అనటానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ 3లో ఏమంటాడు? 7 క్వాలిఫికేషన్స్ పెడతాడు. అసలైనటువంటి యూదుడిని నేను, యూదా భాషను తెలిసినటువంటి వాడును, మరి యూదా సంప్రదాయంలో నేను పెరిగినటువంటి వాడును, మరి గమలీయేలు దగ్గర చదువుకున్నటువంటి వాడును. అలాంటి వ్యక్తిని మరి ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి ఏ అనింద్యుడిని చేయాల్సింది చేశాను, చేయలేనిది చేయలేదు అని చెప్పినటువంటి వాడు. మరి ఎంత ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడినంటే, మరి సంఘాన్ని కూడా హింసించినటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడును అని చెప్పి ఏమంటాడు? ఇవన్నీ కూడా పెంటతో సమానం అండి. పశ్చాత్తాపం పడ్డాడు. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. మరి ఆ 10వ ఆజ్ఞ, ఆ 10వ ఆజ్ఞ ఏంటి? కవెట్ నాట్ అంటే ఇతరులు దేన్ని చూచి ఆశించకూడదు అనేటువంటి ఆ పాపంని బట్టి, అంటే ఏదో ఆశించాడనమాట. దానికి వివరాలు తెలియవు. ఆశించాడు, దానినటువంటి దాన్ని ఆయన ఆశించాడు అని ఆయన పాపినని తెలుసుకున్నాడు. అంతేకాదు, ఐఎమ్ ద వర్స్ట్ ఆఫ్ సిన్నర్స్, ద లీస్ట్ ఆఫ్ అపాజిల్స్ అంటాడు. పాపం విషయంలో
ఇక చాలా దౌర్భాగ్యుడిని. మరి అపోస్తుల విషయంలో అందరికంటే అందరికంటే నేను తక్కువ వాడిను. పాపం విషయంలో అందరికంటే ఎక్కువ వాడిను. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి ఆ విధంగా పాపి అని తెలుసుకుని పశ్చాత్తాపపడి, ఆ పశ్చాత్తాపపడిన తరువాత ఆయన యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే ధన్యత. పశ్చాత్తాపం దేవుని ఎడల విశ్వాసం, యేసుక్రీస్తు ఎడల విశ్వాసం, అవి ఎప్పుడు కూడాను హ్యాండ్ ఇన్ హ్యాండ్, టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఎప్పుడు కూడాను థియలాజికల్ పరంగా ఎప్పుడు కూడాను కన్వర్జన్, రక్షణ అంటే ఈ రెండు ఉంటాయి అన్నమాట. పశ్చాత్తాపం, యేసుక్రీస్తు ఎడల విశ్వాసం. మరి యెహెజ్కేలు 18:32 చదివితే అక్కడ తరతరాలుగా పాపం చేసినటువంటిది వాళ్ళు తాత ముత్తాతలు పాపం చేశారండి, మేమెందుకు అనుభవించాలి ఆ పాప యొక్క పర్యవసానం అని సామెత పెట్టారన్నమాట. తాత ముత్తాతలు ద్రాక్ష పళ్ళు తిన్నారు, మాకు పళ్ళు పులిసినాయి అని. మరి చెరకు ముందున్నటువంటి ఇర్మియా దినాల్లో యెరూషలేములో ఆ సామెత చెప్తారు. చెరలో ఉన్నటువంటి యెహెజ్కేలు కూడా దాన్ని ఎత్తి చెప్తాడు. చెరలో ఉన్నటువంటి ఆ చెర వ్యక్తులు కూడాను, ఆ చెరకు పట్టబడినటువంటి ఇశ్రాయేలీలు కూడాను, యూదులు కూడాను అదే సామెత చెప్తారు. మా తాత ముత్తాతలు పాపం చేశారండి, మేము అనుభవిస్తున్నాం అనే ఆ యొక్క సామెతను తీసుకుని అదేం కాదు, తాత ముత్తాతలు ఎట్లా ఉన్నని, మీ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నని, మీరు మీ పాపానికి బాధ్యులు, అంతేగాని మా తల్లిదండ్రులు అట్లా ఉన్నారు అని అనకూడదు అంటాడు. 32వ వచనం అధ్యాయం చదవండి. చివరిలో ఏమంటాడంటే, మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొని, అంటే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇస్కరియోతుకి పౌలుకి ఉన్నటువంటి భేదం కూడా అదే. ఇస్కరియోతు ఆయన పశ్చాత్తాపం పైన ఉంది, పేతురు హృదయపూర్వకంగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. మరి నిజమైనటువంటి విశ్వాసి అక్కడికి దేవునిలో ఎదుగుతున్నప్పుడు పాపంలో పడిపోవచ్చు, కానీ తిరిగి ఎక్కుతాడు. అది విశ్వాసి. అవిశ్వాసి అంటే అది నకిలీ పశ్చాత్తాపం. కాబట్టి ఇది ఎప్పుడు ఎక్కలేదు, ఇక్కడే ఉంటాడన్నమాట ఆ విశ్వాసి. విశ్వాసే రక్షణలో ఎదుగుతాడు. ఈయన నటించినప్పటికీ ఎక్కేడు విశ్వాసంలో విశ్వాసి అని ఒక విధంగా ఆ విధంగా నటించినప్పటికీ, ప్రజలను మోసం చేసినప్పటికీ ఆయన ఎప్పుడూ ఎక్కలేదు. కాబట్టి పడిపోవటం అనేది లేదు, పశ్చాత్తాపం అనేది ఉండదు. ఇతనికి పశ్చాత్తాపం అనేది ఉంటుంది. ఇది పశ్చాత్తాపం అదంతా నటన అవిశ్వాసి ఎడల. మనం దేనికి చెందినటువంటి వాళ్ళం? విశ్వాసులమా అవిశ్వాసులమా? పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని నమ్మితే నిజంగా నిజమైనటువంటి విశ్వాసి అవుతాం. ఆ విధంగా మన జీవితాన్ని అంతం చేసుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యెహెజ్కేలు 18. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ,
the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.